మాదిగా తెలంగాణ ఎంఆర్పిఎస్ ఫౌండర్ ప్రెసిడెంట్ ఈరోజు 117వ బర్త్డే సెలబ్రేషన్స్ బాబు జగ్జీవన్ గారు జరుపుకుంటా ఉన్నాం. భారతదేశ ఉప ప్రధానిగా, రక్షణ శాఖ మంత్రిగా అనేక పదవులు అనుభవించినటువంటి బాబు జగ్జీవన్ గారి ఇంకా తలుచుకుంటున్నామంటే ఆయన చేసినటువంటి గొప్ప పనులే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి అదేవిధంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత దళితుల కోసం అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచిస్తే ఆ రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి పార్లమెంట్లో అనేక రూపాలుగా కొట్లాడినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి బాబు జగ్జీవన్ అని చెప్పి మరి రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్సవాలు ఏర్పడినప్పటి నుంచి నేటి వరకు కూడా ఆ ప్రభుత్వాలు అది టీడీపీ కానీ, కాంగ్రెస్ కానీ, మరి టీఆర్ఎస్ కానీ, మరి ఇప్పుడున్న కాంగ్రెస్ కానీ ఏ ప్రభుత్వం ఉన్నా ఇంత ఘోరంగా, ఇంత విఫలమయ్యే విధంగా ఉత్సవాలను జరపలేదు, అగౌరవపరిచారు. మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రేపు అక్కడ తుక్కుగూడలో కూడా వాళ్ళు బహిరంగ సభ ఏర్పాటు చేస్తారు. కేవలం ఎలక్షన్ కోడ్ను అడ్డం పెట్టి ఎలక్షన్ కోడ్ ఉందని చెప్పి మా మహనీయుడు బాబు జగ్జీవన్ గారి జయంతికి ఇక్కడ సభ ఏర్పాటు చేయకుండా, భోజనాలు ఏర్పాటు చేయకుండా, వచ్చే వాళ్ళకి నీడనియకుండా ఎర్రటెండలో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి వాళ్ళు ఏర్పాట్లు చిన్నగా ఏదో తూతూ మంత్రంగా చేసిరంటే బాబు జగ్జీవన్ రావునే కాదు, భారతదేశంలో ఉన్నటువంటి